బాధలు పోవును, మృతులకు నిండు జీవమిచ్చును, హృదయములో నెమ్మదిచ్చును. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే, అభిషక్తులకు తన దాసులకు ప్రతి సమయములో జయమే. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే, అభిషక్తులకు తన దాసులకు ప్రతి సమయములో జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలు జయమిచ్చెను. హల్లెలూయా. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన మరి పన్ను వసూలు చేసేటువంటి ఇల్లు కట్టుతాడు అన్నమాట. ఆయన ఎటువంటి వాడంటే పన్ను వసూలు చేస్తూ ఉంటాడు. ఆయన పేరు పొట్టి జక్కయ్య. బైబిల్లో ఉంది ఆయన ఎవరు అంటే పొట్టి జక్కయ్య అంటండి. జన సమూహంలో నుంచి యేసు ప్రభువారు వెలిచి ఉన్నారు. యేసు ప్రభువారు జన సమూహం నుంచి వెలిచి ఉన్నప్పుడు ఈ పొట్టి జక్కయ్యకి దేవుణ్ణి చూడాలని ఆశ కలిగింది. ఆశ కలిగినప్పుడు ఆయన ఎక్కడ నిలవబడాడంటే యేసు ప్రభువారిని చూడాలని ఆశతో మేడు చెట్టు ఎక్కాడు. ఎందుకంటే ఆయన పొట్టివాడు గనక ఆయనలో ఆశ ఉంది. యేసయ్యని చూడాలనే ఆశ మేడు చెట్టు ఎక్కేటట్టుగా చేసింది. ఆ మేడు చెట్టు ఎక్కినటువంటి ఆ పొట్టి జక్కయ్య యేసు ప్రభుని చూసి ఈయన ఇంత గొప్పవాడిగా ఉన్నాడు, ఈయన జనసమూహంలో ఉండి కూడా నా కంటికి ఎంతో అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాడని చెప్పి ఈ పొట్టి జక్కయ్య యేసు ప్రభువారిని హృదయంలోనికి చేర్చుకున్నాడు. హృదయంలోనికి చేర్చుకున్న వెంటనే యేసు ప్రభువారు ఎక్కడికి వచ్చారంటే మేడు చెట్టు దగ్గర ఎక్కువ ఉన్నటువంటి పొట్టి జక్కయ్య దగ్గరికి వచ్చి, జక్కయ్య నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పారు. హల్లెలూయా. చూసారా, యేసు ప్రభువారు జక్కయ్యకి ఏం కావాలండి? రక్షణ కావాలి. ఆయనలో ఎవరు కావాలి? ఆయన మనసులో యేసు కావాలి. కనుక యేసు ప్రభువారు కావాలని మనసులో అనుకున్న వెంటనే యేసు ప్రభువారు ప్రత్యక్షమయ్యారు. అంతేకాకుండా ఈ ఇంటికి రక్షణ వచ్చింది అనగానే పొట్టి జక్కయ్య ఎక్కడ తీసుకెళ్ళాడటండి? వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళగానే యేసు ప్రభువా మా ఇంటికి ఒకసారి రావా, మా ఇంట్లో అడుగు పెట్టవా, మా ఇంట్లో ప్రార్థన చెయ్యవా ప్రభువా అని చెప్పి ఎంతో ప్రాధాయపడాడండి. ఎంతో ప్రాధాయపడినప్పుడు నిజంగా యేసు ప్రభువారు వారింటికి వెళ్ళారండి. జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు అనేకమైనటువంటి లంచముతో కూడుకున్నటువంటి దుర్వ్యాపారము కలిగినటువంటి వస్తువులు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అవన్నీ చూసి యేసు ప్రభు అన్నాడు, ఇవన్నీ కూడా ఎలాగైతే తీసుకున్నావో వారందరికి తిరిగి మరలా ఇచ్చేయమని యేసు ప్రభు చెప్పాడు. హల్లెలూయా. చెప్పిన వెంటనే జక్కయ్య రూపాయి తీసుకున్న వారికి తిరిగి మరలా 4 రూపాయలు వేసి 5 రూపాయలు ఆ దినాన్న తిరిగి చెల్లించాడు. దేవునికి స్తోత్రం. అంటే తన పాపం చేశానని తెలుసుకున్నాడండి. యేసు ప్రభు రక్షణ పొందుకున్నాడండి. యేసు ప్రభు రక్షణ పొందుకోవడం ద్వారా ఆయనకి ఒకటి కలిగింది ఏంటంటే భయము కలిగిందండి, భక్తి కలిగిందండి, నీతితో కలిగిన జీవితము కలిగి ఉండాలని ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. కనుక అలాంటి జక్కయ్య పాపం నుంచి విడుదల పొందాడు. మరి నువ్వు కూడా విడుదల పొందాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.